Please subscribe to 7 Media. మిస్ అయ్యాను. ఏంటంటే సారీ ఝాన్సీ గారు, క్షమించండి. మీరు ఆ క్యారెక్టర్ చేయడం వల్ల అమ్మ పాత్రకి ఎంత బరువైన ఉదాత్తత వచ్చిందంటే నిజంగా సమ్ కెనాట్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ వర్డ్స్, బట్ యూ క్యారీడ్ దట్ స్క్రీన్ ప్రెజెన్స్ విత్ ఆల్ యువర్ ప్రెషియస్ ప్రెజెన్స్ వన్. అండ్ నరేష్ గారి గురించి ఇంక చెప్పనక్కర్లేదు. ఆయన ఏ క్యారెక్టర్ చేసినా పండే క్యారెక్టర్ చేస్తాడు ఆయన. చాలా సైలెన్స్గా దాన్ని చేశాడు. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆ హీరోయిన్ అమ్మాయి నిజంగా ఒకసారి అంటే చాలా స్వీట్గా ప్రజెంట్ చేశాడు డైరెక్టర్ శ్రీకాంత్. బిగినింగ్ అంతా ఎప్పుడైతే షీఈస్ ఎట్ సమ్ ప్రాబ్లమ్ అని తెలిసిందో చూడండి, ఇంకా నేను ఆ రీమ్లోంచి బయటకు రాలా. ఇట్ ఈస్ ఎవ్రీ సీన్ ఈజ్ హిట్టింగ్ మీ in all the second half. Amai really a big wishes, best wishes to that girl, Smeha Manimekhala. చాలా మంచి పేరు పెట్టారు అండ్ అంత అందంగానే ఉంది అమ్మాయి, స్వీట్గా. అండ్ షీ విల్ గెట్ బెస్ట్ ఆఫ్ ది క్యారెక్టర్స్ ఇన్ కమింగ్ డేస్. ఐ విష్ ఆల్ హెర్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు స్పీచెస్ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మొన్న అల్లు అరవింద్ సార్ ఒక్క మాట చెప్పంగానే మీరు అట్లా లేపి నన్ను పెట్టేశారు అక్కడ. అండ్ కమింగ్ టు దీవానా, ఎక్కడో ఆడిషన్లు ఇచ్చుకుంటూ తిరుగుతుంటే ఈ మా అన్న శ్రీకాంత్ అన్న పిలిచి నీకు తెలుస్తలేదు, నువ్వు వాట్ ఈస్ యువర్ కెపాసిటీ, నీకు తెలుస్తలేదు అని చెప్పి ఒక 1 month కంటిన్యూగా ఆడిషన్ చేసి ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చారు. అండ్ ఈ క్యారెక్టర్ని మేము ఏ థియేటర్కి వెళ్ళినా ఎట్లా లవ్ చేస్తున్నారంటే, అసలు అన్న నీలాంటి ఫ్రెండ్ ఇంకొకటి ఉండాలన్నా, అందరికీ నీలాంటి ఫ్రెండ్ ఉండాలన్నా అని అందరు ఎంత లవ్ చేస్తున్నారు. ప్రతి దగ్గర యునానిమస్గా హిట్ అనే రెస్పాన్స్ వస్తుంది. కానీ నాకు ఇప్పటికీ బాధ వేసేది ఏంటంటే 18+ ఏ ఇచ్చారు మాకు. అసలు అంటే ఫ్యామిలీలు వెళ్ళి చూసే సినిమా ఇది, ఎందుకు ఇచ్చారో మాకు ఇంకా అర్థం కావట్లేదు. చాలామంది మేము చూడలేకపోతున్నాము, మేము ఫ్యామిలీతో వెళ్ళలేకపోతున్నాము, మీరేదో ఏ సినిమా అంట కదా అంటే అసలు సినిమా పోయి చూస్తే తెలుస్తుంది దాంట్లో ఏం లేదు. చాలా బ్యూటిఫుల్ ఫిలిం, మొత్తం ఎమోషన్స్, ఫాదర్ ఎమోషన్, ఫ్రెండ్షిప్, లవ్, ఇంత ప్యూర్ సినిమా తీసినాం. మీరు ప్లీజ్ మీరే ఆడియన్స్, మీరే ఒకసారి వెళ్ళి సినిమా చూడండి, మీరే వర్డ్ స్ప్రెడ్ చేయండి. మా సినిమా మీరు నిలబెట్టండి, మేము చాలా పెద్ద హిట్ కొడతాం. మీ సపోర్ట్ మాకు ఎప్పుడు కావాలండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ ఫస్ట్ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్స్. సార్ మీరు చెప్తున్నా నాకు ఏడుపు వచ్చింది అక్కడ. ఎందుకంటే మా సినిమాలో ఏం లేదని ఏ ఇచ్చారు నాకు అర్థం కావట్లేదు. ఏముంది ఏముందో అర్థం కావట్లేదు నాకు కూడా. అంటే ఏ ఎమోషన్ గురించి మాట్లాడదాం, ఏ సీన్ చూసి మాట్లాడదాం, ఏ ఇచ్చేంత ఏముందా అని. అంటే సినిమా ఇప్పుడు మామూలుగా సింగిల్ సీన్స్కి వెళ్తున్నప్పుడు చాలా రోజులైంది ఒక సినిమా చూస్తుంటే జనాలు క్లాప్స్ కొట్టడం. నేను మా సినిమాకి చూసిన అంటే పీపుల్ అరవడం వేరు, గోల చేయడం వేరు. కానీ ఒక సినిమా కోసం లేచి చప్పట్లు కొట్టడం నేను చాలా రోజుల తర్వాత చూసా. అలాంటి సినిమాకి ఇప్పుడు ఫ్యామిలీస్ దగ్గర చేరాలంటే ఆ సినిమాకి ఒక మంచి కేటగిరీ సర్టిఫికేట్ ఇస్తే బాగుంటుంది. కానీ మా సినిమాకి ఏ వచ్చింది అంటే మాది నల్గొండలో అంటే ఎక్కడో నల్గొండలో పుట్టిన ఒక అబ్బాయి, వాడు చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు పడుకుంటూ సినిమాలకు రావడం చాలా కష్టం. కృష్ణనగర్లో తిరుగుకుంటూ అక్కడి నుంచి ఇక్కడ దగ్గర చాలా కష్టం ఉంటే డ్రీమ్లో ఉంటుంది. ఏముంటుంది, మా ఊర్లో మా సినిమా వస్తే అందరు చూడాలని ఉంటుంది, లోపల అనిపిస్తుంటుంది మా మమ్మీని చూపెట్టాలి, అందరు చూపెట్టాలని.
కానీ నల్గొండ నుంచి ఫ్రెండ్స్ ఫోన్ చేసి అడుగుతారు మీ ఫ్యామిలీతో సినిమాకి వెళ్ళారా అంటే అరే మీ సినిమాలో బూతులు ఉంటాయరా బుక్ చేస్తుంటేనే 18+ అని వస్తుందిరా అని చెప్తారు. అరే మీరు వెళ్ళి చూడండి రా మీ మమ్మీ డాడీతో అందులో ఏమి ఉండవు అసలు అని నేను చెప్పుకోవాల్సి వస్తుంది. అంటే చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది, మేము నిజంగా మంచి సినిమా తీసినాం, అందుకే ఫస్ట్ మేము చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. ఇప్పుడు మంచి సినిమా తీసినాం కాబట్టే స్టేజ్ల పైన మాట్లాడినాం. హర్షిత్ కూడా చెప్పి మరి హిట్ కొడుతున్నా అని చెప్పిండంటే ఆ కాన్ఫిడెన్స్ ఉంది మేము ఒక మంచి సినిమాని డెలివరీ చేసినామని చెప్పి. ఈరోజు మీడియా వాళ్ళు మాట్లాడింది అర్థమవుతుంది మేము ఎంత గొప్ప సినిమా తీసామని. ఇందులో మంచి సినిమా అనుకున్నాం కానీ గొప్ప సినిమా ఇప్పుడు అర్థమవుతుంది. నిన్న కూడా అందరూ న్యూ ఏజ్ మూవీ అంటున్నారు, కానీ నేను బ్రహ్మానందకి వెళ్తే అర్థమైంది మాది న్యూ ఏజ్ మూవీ కాదు, ఒక ర్యాంపేజ్ మూవీ అని అర్థమైంది నాకు. ఇంకోటి థ్యాంక్స్ చెప్పాలంటే నాకు అది పెద్దగా మాట్లాడడం రాదు, కానీ శ్రీకాంత్ నాకు చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే శివరాంగాన్ని చూసింది మా శ్రీకాంత్ అన్నే. అందరు టోనీని చూస్తారు, షార్ట్ ఫిల్మ్లు చూస్తారు, కానీ శ్రీకాంత్ అని ఫోన్ చేసేటోడు నేను షార్ట్ ఫిల్మ్ తీస్తే ఏం షార్ట్ ఫిల్మ్ రాది, ఎంత గలీజ్ చేస్తున్నావు తెలుసా నువ్వు అది కాదు నువ్వు, నేను ఈయనొకడు సూది అనుకుంటుంది. కానీ అన్న పిలిచి వర్క్షాప్ చేస్తున్నప్పుడు కూడా నాకు అనిపించలేదు ఏంది ఒకటే సీన్ని 100 సార్లు చూపిస్తున్నది నాకు అర్థం కాలేదు. కానీ నేను స్క్రీన్లో చూసిన అర్థమైంది శ్రీకాంత్ అని ఏం చేసిండంటే టోనీ గారిని చంపేసిండు, నాలో ఉన్న శివరాంగాన్ని చంపేసిండు, సాయి గారిని పుట్టించిండు. థ్యాంక్ యూ అన్న. మా సినిమాకి అందరు రండి, వచ్చి చూడండి. మీరు అనుకున్న ఏ విషయం మా సినిమాలో లేవు, ఫ్యామిలీ అంతా కలిసి హాయిగా చూసుకున్న సినిమా మాది. థ్యాంక్ యూ. సో లేదు కానీ ఫస్ట్ టైం మైక్ పట్టుకున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా పీపుల్ థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా అసలు నేను అంటే సినిమాలో చేయాలి అని ఒక ప్యాషన్తో స్టార్ట్ అయింది. సో చాలామందికి ఉంటుంది అది. అన్ఫార్చునేట్ ఒకరోజు వన్ ఫైన్ డే లాక్డౌన్ టైంలో అన్న కలిసిండు, నాకు అన్న పరిచయం. అది ఫార్చునేట్, అది అన్ఫార్చునేట్ కాదు. సారీ కొంచెం తడబడుతున్నా, కొంచెం మీకున్న కారు గురించి మాట్లాడట్లేదు, ఆయనకున్న. ఓకే. సో అన్న కలిసిన తర్వాత లాక్డౌన్ అది అంతా. ఆ తర్వాత ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీ, ఎందుకంటే 2 years అసలు ఏమి ఇన్కమ్స్ లేవు, అసలు నథింగ్, ఆల్వేస్ జీరో. సో ఆ తర్వాత అన్న సినిమా చేయాలని అన్నకుంది, సినిమాలో చేయాలని నాకుంది. సో అట్లా అంటే వీఆర్ ఆన్ కాల్స్ అంతే. అన్న ఎప్పుడో అక్కడ ర్యాండమ్గా కలవడం, ఏదైనా ఐడియా వస్తే చెప్పడం, అట్లా. ఐ డోంట్ నో అసలు ఎక్కడి నుంచి నన్ను గ్రహించిండో తెలీదు. బట్ వన్ ఫైన్ డే ఈ కాల్డ్ మీ. నేను నా బిజినెస్ నేను హ్యాపీగా ఉన్నా, సడన్గా కాల్ చేసి బాబు మన సినిమా ఓకే అయిపోయింది, నువ్వు వచ్చి రైటింగ్లో కూర్చోవాలి, కమ్ జాయిన్ అస్ అని అన్నాడు. సో ఫస్ట్ దివానా కోర్ టీమ్ ఫ్రమ్ ద రూట్స్, శ్రీకాంత్ అన్న, నేను, మా లోకేష్, ఇంకో అబ్బాయి ఉన్నాడు సతీష్ అని, అబ్బాయి ఇక్కడ లేడు. సో వీ స్టార్టెడ్ దిస్. సో మెల్లిమెల్లిగా అసలు ఎవ్రీ డే ఇట్స్ ఎ గ్రేట్ ఇంప్రొవైజేషన్. ఒకటి రాస్తున్నాము ఇంకోటి పుడుతుంది, ఒకటి రాస్తున్నాం ఇంకోటి పుడుతుంది, అలా అట్లా దీన్ని ఎన్నిసార్లు ఫిల్టర్ చేసి ఎన్ని లేయర్స్ వచ్చినాయో. వి స్పెంట్ ఆల్మోస్ట్ 2 years ఆన్ ద స్క్రిప్ట్ అండ్ 1 year తర్వాత ప్రీ ప్రొడక్షన్, మేకింగ్ అంతా కలిపి. బట్ ఇట్ వాజ్ అ గ్రేట్ జర్నీ. చాలా మజా వచ్చింది, చాలా కిక్ ఉండే ఈ జర్నీలో. ఎవ్రీ డే ఎవ్రీ మార్నింగ్ ఇట్ వాజ్ ఎక్సైటింగ్, ఎందుకంటే వీఆర్ క్రియేటింగ్ ఇట్. క్రియేషన్లో మైండ్ చాలా బాగా పనిచేస్తుంది అండ్ యూఆర్ వెరీ ఎంతూజియాస్టిక్. సో ఎక్కడో నన్ను తీసుకొచ్చి ఈరోజు అన్న మీ ముందు నిల్చోబెట్టిండు. మిలియన్స్ ఆఫ్ థ్యాంక్స్. అంటే నేను అన్న అనే పిలుస్తాను, నేను సార్ అని పిలువని స్టార్టింగ్ నుంచి. సో అంటే జస్ట్ ఇప్పుడు బాధలు మర్చిపోయినాం, అసలు బాధలు ఏం గుర్తుకొస్తలేవు అసలు. లైక్ ఇట్స్ వెరీ, మా ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవ్రీ వన్ లాస్ట్ 2-3 days నుంచి అప్రిషియేషన్స్. అసలు థియేటర్లోకి వెళ్తే అందరు వచ్చి బాగా చేసిరు అని చెప్పడము, బాగా రాసిరు అని చెప్పడము. లైక్ వీ కాంట్రిబ్యూటెడ్, ఎవ్రీ వన్ కాంట్రిబ్యూటెడ్. సో ఇది టీమ్ వర్క్, ఇట్స్ నాట్ బట్ వీ గాట్ అ గ్రేట్ క్యాప్టెన్. అంటే ఇండియాకి ధోని ఎట్లనో మా దివానాకి మా శ్రీకాంత్ అన్న అట్లా. వి లవ్ యూ అన్న, వి ఆల్ లవ్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ సినిమా
చాలా బాగుంది. అందరు థియేటర్లకు వెళ్ళి చూడండి అండ్ ప్లీజ్ డోంట్ ఎంకరేజ్ పైరసీ. ఇది నా, ఎందుకంటే ఆ 3 ఏళ్ల కష్టం మాకు తెలుసు కాబట్టి సో ఈ లాస్ట్ స్టేట్మెంట్ చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కేకే గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు సింధు టర్న్. సింధు రండి. సడన్ గా మైక్ ఇచ్చి మాట్లాడడం అంటే నలుగురు తర్వాత ఇచ్చాను సింధు. ఇది నేను ఎక్కడ స్టార్ట్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. అక్టోబర్ 20 స్టేజ్ మీద స్టార్ట్ చేయాలి. అక్టోబర్ 2023 ఆ రోజు హర్షిత్ కాల్ చేశాడు నాకు ఐ డోంట్ రిమెంబర్ ద డేట్, 8th or 9th కాల్ చేసి సింధు ఒక ఆడిషన్ ఉంది, నువ్వు రావాలి, నువ్వే కరెక్ట్ దీనికి అని అన్నాడు. నేను అసలు ఏం చేయలేదు, ర్యాండమ్ ఫన్నీ ఇంప్రాంప్టు వీడియోస్ చేసుకుంటా ఉంటాను నేను ఇన్స్టాగ్రామ్లో. యూ ఆల్ నో ఐ డూ ఆల్ రిలేటబుల్ ఫన్నీ కాంటెంట్. అట్లాంటిది నాకు ఇలాంటి క్యారెక్టర్ అని చెప్పి సినిమాలోకి లాగారు మన హీరో. పోట్లాట్లా మాట్లాడడం కాదు ఇది, హర్షిత్ గారు మీ వైపే. దాని తర్వాత ఆడిషన్ చేశాను. అసలు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ రాదు ఆడిషన్ చేయడం. ఐ డోంట్ నో వాట్ మా డైరెక్టర్కి ఏం నచ్చిందో తెలియదు, కానీ మనం చేద్దాం అని అక్కడికి ఎండ్ అయిపోయింది. కట్ చేస్తే ఆఫ్టర్ 2 years April 18th ఐ గాట్ అ కాల్ సేయింగ్ మన మూవీ షూట్ ఉంది, నెక్స్ట్ వీక్ నుంచి మీరు రావాలి. ఓకే, ఫస్ట్ డే అయిపోయింది, షూట్ వచ్చాము అందరం. ఇట్ వాస్ వెరీ కెయాటిక్. నాకు ఎంత భయమైందంటే ఐ వాస్ క్రయింగ్. ఎంత ఏడ్చానంటే, బికాజ్ ఒకరేమో నువ్వు తిన్నావా అని అంటారు, ఒకరేమో నువ్వు ఇంకా రెడీ కాలేదు, నన్ను కాస్ట్యూమ్స్ వేసుకోలేదు, మేకప్ వేసుకోలేదు, అసలు సెట్ టైం స్టార్ట్, అసలు టైం సెన్స్. ఐ బ్రోక్ డౌన్ ఇంటూ టీయర్స్. వచ్చాడు మన హీరో. దిస్ ఈస్ గోయింగ్ టు బీ వన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ యువర్ లైఫ్ సింధు, నువ్వు ఏడ్చేయి, ఎంత ఏడుస్తావు ఏడ్చేసి రా అని అన్నాడు. నేను చెప్తున్నా, గంట సేపు ఏడ్చాను నేను. గంట సేపు ఏడ్చి సెట్స్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ సీన్ షూట్ చేసిన తర్వాత బాగా చేసావు తెలుసా అన్నాడు శ్రీకాంత్ గారు. ఓకే, దెన్ ఐ అండర్స్టూడ్, ఓకే ఐ కెన్ ఆల్సో యాక్ట్, ఐ కెన్ ఆల్సో డూ సంథింగ్ అని. ఒక నవ్విపించే నా లోపల నుంచి ఐ న్యూ దట్ ఐ కెన్ మేక్ పీపుల్ క్రై, ఐ న్యూ దట్ ఐ కెన్ మేక్ పీపుల్ లాఫ్. నాకు కూడా కోపం వస్తుంది, ఎదుటి వాళ్ళకు కూడా కోపం తెప్పిస్తా. ఇదంతా సినిమాలోనే గైస్, ఇదంతా సినిమాలోనే. ఐ డెంట్ నో దట్ ఐ వాజ్ కేపబుల్ ఆఫ్ దిస్ రోల్. ఎంత మంచి మూవీ అంటే, చిన్న స్టోరీ లైన్, దాంతో ఎంత బ్యూటిఫుల్ కథ తీసిన డైరెక్టర్కి, అసలు ఒక డేరింగ్ స్టెప్ తీసుకున్న మా వాసు గారికి ఇంకా శ్రీదేవి గారికి, అన్నిటికంటే లేద్రాబాయ్ ఇది నా సినిమా నేను చెయ్యాలి అన్న హీరోకి 2 ఫ్రెండ్స్ ఉంటారు. ఇది మన సినిమా అని వాడికి సపోర్ట్ చేసి, హీరోయిన్కి ఒకే ఒక ఫ్రెండ్ ఉంటుంది, అది నేను. దానికి నేను సపోర్ట్ చేసి, సో అలా జరిగింది అనమాట. అంటే ఏదేదో అనుకున్నా మాట్లాడదామని, బట్ గైస్ ఇట్ ఈస్ మేము థియేటర్కి వెళ్ళాం. నేనైతే ఒక 4 థియేటర్స్కి వెళ్ళాను. ఇట్ వాజ్ హౌస్ఫుల్. ఎవరిని అడిగినా బ్లాక్ బస్టర్ అని ఒరిలినారు థియేటర్స్లో. అంత బ్యూటిఫుల్గా ఉంది. మొన్న మా ఫ్యామిలీ అందరినీ తీసుకొని వెళ్ళాను. ఆ ఇమోషన్, ద ఫాదర్ డాటర్ ఆర్ ఫాదర్ సన్ ఇమోషన్ ఇస్ సో బ్యూటిఫుల్. వి ఆల్ నో, వి ఆల్ ఆర్ వెరీ అటాచ్ టు అవర్ ఫ్యామిలీ. అట్లాంటిది మా బాబాయ్ కిందికి వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి, నాకు ఆ ఫాదర్ సెంటిమెంట్ చూసి నాకు చాలా బాధేసిందని చెప్పి మా బాబాయ్ కళ్ళలోంచి నీళ్ళు చూసాను నేను. అంటే ఎంత ఘోరంగా ఆయన కనెక్ట్ అయ్యి ఉంటే ఆయన అన్ని వర్డ్స్ అంటారు. అండ్ ఐ డోంట్ నో, ఐఎమ్ ఆల్సో వెరీ ఎమోషనల్ రైట్ నౌ. ఎంత బ్యూటిఫుల్ కదా, ఎంత సింపుల్ కదా, ఎంత నీట్ కదా. ఫుల్ తాగుళ్ళు, స్మోకింగ్లు అలాంటివి ఉండవు, ఫుల్ కొట్లాటలు ఉండవు, హగ్గింగ్లు, కిస్సింగ్లు అలాంటివి ఉండవు. నీట్ మూవీ చేసినందుకు వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఇన్ రిటర్న్ ఇస్ ఫర్ యూ టు వాచ్ సచ్ అ బ్యూటిఫుల్ మూవీ అండ్ షో సమ్ లవ్ ఆన్ అవర్ మూవీ. ఇంతకు మించి నేను మాట్లాడితే టైం అయిపోతుంది, నన్ను తిడతారు కూడా మీరందరూ. సో యా, ప్లీజ్ రిక్వెస్టింగ్ యూ గైస్ టు వాచ్ దిస్ మూవీ. అంటే మీరు చూస్తేనే మేము చెప్పేది మీకు అర్థమవుతుంది. సో ఐ థింక్ యూ గైస్ షుడ్, ఇట్స్ అ డెఫినెట్లీ మస్ట్ వాచ్ మూవీ. లవ్ కావాలా, లవ్ ఉంది. అమ్మ సెంటిమెంట్ కావాలా, అమ్మ తిట్టుడే తిడుతుంది. డాడీ సెంటిమెంట్ కావాలా, డాడీ అలా సైలెంట్లో, మా డాడీ తెలుసు కదా, కోపం వచ్చినా ఏమొచ్చినా సైలెంట్ అయిపోతారు. మళ్ళీ మా అమ్మ వచ్చి మన దగ్గరికి మాట్లాడాలి, డాడీ దగ్గరికి వెళ్ళు, డాడీతో మాట్లాడొచ్చు కదా, డాడీతో ఇది చేయొచ్చు కదా. సో లవ్, బ్యూటిఫుల్ లవ్,
whatever he told me 3 years ago, he showed it in the movie. అసలు హర్షిత్ గురించి చెప్పాలి, ద వే హీ యాక్టెడ్ ఇన్ ద మూవీ, ఆయన చేసే సీన్కి మనకు ఆటోమేటికల్లీ ఎమోషనల్ మనం అయిపోతాం. సో కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ ట్రస్టింగ్ అస్. థ్యాంక్స్ ఫర్ ట్రస్టింగ్ న్యూ పీపుల్. అంటే ఇదంతా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ మూవీనే, ఇదంతా లిమిటెడ్ క్యారెక్టర్స్, బట్ ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ అన్ ఇంపాక్ట్. సో యూ గైస్ షుడ్ వాచ్ ఇట్. అసలు మీరు వెళ్ళి మేము పెడతాము థియేటర్లో రియాక్షన్స్, అసలు మా వీడియోస్ చూడండి ఎంత నచ్చిందో జనాలకి. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ఆల్ టు ప్లీజ్ గో వాచ్ ఆ మూవీ అండ్ సపోర్ట్ us. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సింధు, థ్యాంక్ యూ సో మచ్. మీరు మంచి యాక్టర్స్ని వీళ్ళంటున్నారు కదా, చాలా న్యాచురల్గా ఒక ఫైటర్ చేయాల్సింది వాళ్ళు న్యాచురల్ చేసి పడేస్తున్నారు. నేను షాక్ వీళ్ళని చూసి, అరే ఏంటి ఇల్లు ఫైటర్ లాగా చేసేస్తున్నారు. అలాగే మన సత్య గారు వర్క్ షాప్ ఇచ్చారు, వీళ్ళందరికీ నీట్గా నేను నేర్పించుకొని చాలా న్యాచురల్గా రియాలిటీగా చేశాము. అలాగే ఈ సినిమా గురించి చెప్దాం అనుకుంటే వీళ్ళందరూ ఆల్రెడీ చెప్పేశారు, నాకు చెప్పడానికి ఏం లేకుండా చేసేసారు. అలాగే ఈ సినిమా ఖచ్చితంగా చాలా బాగుంది. నేను మా వైఫ్ ఇద్దరం వెళ్ళి చూసాము. నిజంగా హ్యాట్సాప్, నిజంగా డైరెక్టర్ శ్రీకాంత్ గారికి హ్యాట్సాప్ అండి. నిజంగా సార్, హర్షిత్ సార్ మీ యాక్టింగ్ సూపర్. అలాగే టోనీ క్లైమాక్స్లో ఎరగదీశారు సార్. నిజంగా ఒక్క డైలాగ్ చాలా బాగుంది. అందరూ ఆడియన్స్ విజిల్స్ అవి వేస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించేస్తుంది. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. చింటూ గారు అలియాస్ జీవన్ గారు. అందరికీ నమస్కారం అండి, మీడియా మిత్రులందరికీ పేరు పేరున, అండ్ ఇక్కడ స్టేజ్ పైన ఉన్న వాళ్ళందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. సినిమా నేను యాక్ట్ చేసినప్పుడు నాకైతే తెలీదు ఎవరెవరు ఉన్నారు ఏంటి కాస్టింగ్ ఇదంతా. శ్రీకాంత్ గారు అందరు చెప్తాను అంటే నేను వద్దున్నా, నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను సైలెంట్గా అంటే చేసుకుంటూ వచ్చాను. బట్ ఆ సినిమా చూసిన తర్వాత నేనైతే అంటే చాలా రోజుల తర్వాత నా క్యారెక్టర్కి ఇంత వాల్యూ ఇచ్చారు అని చాలా సంతోషపడ్డాను. అండ్ ఇందులో ప్రతి ఒక్కళ్ళు చాలా బాగా చేశారు, ప్రతి ఒక్క యాక్టర్. అండ్ నాకు చాలా చాలా నచ్చింది, అపార్ట్ ఫ్రమ్ మై క్యారెక్టర్, ఝాన్సీ యొక్క క్యారెక్టర్. ఒక సొంత తల్లి ఎలా ఇంట్లో పోరాడుతుంది. తండ్రి నరేష్ గారు అయితే టోటలీ డిఫరెంట్. ఆయన ప్యూర్ ఫాదర్ క్యారెక్టర్ చేశారు. చిన్నప్పుడు ప్రతి ఇంట్లో జరుగుతున్న సిచ్యువేషన్స్ న్యాచురల్గా తీశారు. అండ్ ఒక కొడుకు ఎంత న్యాచురల్గా సైడ్ కొట్టుకుంటూ చిల్లర్గా తిరిగి ఒక మంచి పొజిషన్లోకి వస్తాడో హర్షిత్ బాగా చేశాడు. అండ్ ప్రతి ఒక్క హీరోయిన్కి కానీ ఒక అమ్మాయికి కానీ ఒక మంచి ఫ్రెండ్ ఉంటుంది పక్క నుండి సెటైర్లు పొడుచు ఇవన్నీ, అది సింధు క్యారెక్టర్ బాగా చేసింది. అండ్ ఫ్రెండ్స్ ఉంటారు, ఒకళ్ళు ఇద్దరు అండ్ నలుగురు ఐదుగురు ఉంటారు. సో వాళ్ళ లైఫ్లో ఎప్పుడూ మీకు చనిపోయేదాకా ఉంటారు ఫ్రెండ్స్. అలాంటి వాళ్ళు టోనీ ఒకడు, పేరు తెలియదు మర్చిపోతున్నా, అదే నర్సింగ్ చాలా బాగా చేశారు. అండ్ వీళ్ళందరికీ ఇంటర్లో మీరు చూసే ఉంటారు, మాకు అన్న ఉంటాడు, ఆడుంటాడు, ఈడుంటాడు, తోపు ఎవడేం చేయడు, కానీ అట్లాంటి క్యారెక్టర్లో నన్ను పెట్టారు. సో చాలా బాగా చూపించారు శ్రీకాంత్ డైరెక్టర్ గారు. ఎంత అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతలా ఉంటుంది అని. నేను ఇంటర్వెల్ తర్వాత నిన్న రాత్రి కూడా ఇందాక సింధు గారు చెప్తున్నారు, ఒకసారి మీరు చూసారా రాత్రి వైబ్ అది ఇది అని ప్రతి ఒక్కళ్ళు నాకు చెప్తుంటే నేను ఒక ట్రోమాలోకి వెళ్ళిపోయా. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇందాక నరేంద్ర సార్ కూడా, ఆయన ఫ్యామిలీతో సమానం నాకు. సో నాగేంద్ర గారు అందుకునే ఫ్యామిలీ అన్నా కదా ఆయన కూడా. సో ఆయన చెప్పడము అంటే ఇట్లా పెద్ద పెద్ద వాళ్ళందరూ చెప్పడం అనేది నాకు చాలా హ్యాపీనెస్ వస్తుంది. ఒక యాక్టర్కి కావాల్సింది ఏంటంటే యాక్టింగ్ చేసినప్పుడు కాకుండా సినిమాలో ఆ క్యారెక్టర్ పాత్ర పండితే చాలా ఇంకో నెక్స్ట్ సినిమాకి ఇంకా కష్టపడాలని ఉంటుంది. మెయిన్ ఏంటంటే ఆ పాత్ర శ్రీకాంత్ గారు ఎంత ఇబ్బంది పెట్టారంటే, బిర్యానీలు తినాలి జీవన్, 2-3 బీర్లు తాగాలి జీవన్, లావుగా కనపడాలి, పుల్లా ఉండాలి నువ్వు అది అని. సో అప్పుడు ఒక 12 to 13 kilos పెరిగాను. మళ్ళీ ఇప్పుడు తగ్గించేసుకున్నా. కానీ జస్ట్ ఫర్ క్యారెక్టర్ కోసం ఆయన ఎంత డీప్గానే వెళ్ళిపోతారు ఆయన.
సో థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరైనా మర్చిపోయి ఉంటే ఐఎమ్ సారీ. అండ్ ఇందులో ఏంటంటే ఒక ప్యూర్ లవ్ చాలా నీట్గా తీశారు. ఒక ఫ్రెండ్స్ క్యారెక్టర్ చాలా నీట్గా చూపించారు. ప్రతి ఒక్క క్యారెక్టర్కి చాలా వెయిట్ ఉంది. అది ప్రతి ఒక్క సీన్ కూడా మీకు ఎక్కడ బోర్ కొట్టదు, నీట్గా వెళ్తూ ఉంటుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మీరు కానీ ఫోన్ చూస్తున్నారు అంటే మీరు నాకు డైరెక్ట్గా అంటే శ్రీకాంత్ గారిని కూడా అడగచ్చు, ఏంటి మేము ఫోన్ చూస్తున్నాం అంటే అంత ఇంటెన్స్గా ఒక్కొక్క సీన్ రాశారు. అంత స్టోరీ కూడా బాగా వచ్చింది. అంటే బేసికల్ నేను ఫోన్ తీస్తాను ప్రతి సినిమాలో, అలాంటిది ఫస్ట్ టైం నేను తీయలేదు. కొన్ని సినిమాలు రీసెంట్గా వచ్చిన పెద్ద పెద్ద సినిమాలకు ఎప్పుడు నేను తీయలేదు ఫోన్. అంత మంచిగా స్టోరీ రాశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సినిమా అందరు చూడండి, చాలా బాగుంది. అండ్ ఇంకేమైనా ఉంటే కూడా ఎవరైనా మర్చిపోయినా కానీ ఐఎమ్ వెరీ సారీ. అండ్ హీరోయిన్ గారు చాలా పాత్రలో చాలా ఇమిడిపోయారు ఆవిడ. అసలు నెక్స్ట్ లెవెల్. నాకు తెలీదు, నేను సినిమా చూసేదాకా నాకు అసలు ఆవిడ చేసిన పాత్ర అంత గొప్పగా ఉందని నాకు అసలు అద్భుతంగా ఉంది. గొప్పగా కూడా కదా, అద్భుతంగా ఉంది. అండ్ బలగం వేణు గారు చాలా బాగా చేశారు. ఆయన ఒక షట్, నేను అదే చెప్తున్నా, ఒక్కొక్క పాత్రకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు డైరెక్టర్ గారు. అండ్ ఇంకెవరైనా ఉన్నారు అంతే. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ టైం నేను ఇంత స్పీచ్ ఇవ్వడం అనేది నా అదృష్టం. అండ్ మా అదృష్టం. ఓకే. అంటే ఏం లేదు, చెప్పాలనిపించింది నాకు అంత ఇంటెన్స్గా. నేను ఇందాక నుంచి టెన్షన్లో ఉన్నా కానీ ఏం మాట్లాడాలి అని, అందరు మాట్లాడేది కూడా నాకు ఏదో వేరే ఆలోచనలో ఉన్నా. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దిస్ మూవీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ 24 క్రాఫ్ట్స్కి కూడా థ్యాంక్ యూ సో మచ్. మీరు అందరు కష్టపడి ఈ సినిమాని చాలా బాగా ఎక్కించారు. థ్యాంక్ యూ. మీకు కూడా గ్యాంగ్ ఉండేదా? మీరు కూడా అన్నా అని చెప్తుండేనా మీరు ఇంటర్లో ఉన్నప్పుడు? లేకపోతే ఇంటికి వస్తే చాలా మంది ఉంటారు నా దగ్గర. ఇంటర్లో ఉన్నప్పుడు అంటున్నా? ఇంటర్లో కూడా ఉన్నారు. ఉండే చెప్తుండే మా అన్న ఉన్నాడు చూసుకుంటున్నాడు. ఇప్పుడు కూడా ఉన్నారా? వదిలేండి, ఇంకెక్కువ మాట్లాడేందుకు అనవసరంగా. కాకపోతే మీ టైం బాగుందని అర్థమవుతుంది. రోజు రోజుకి మీ ఉంగరం మంత్ నాది లాస్ట్ పంచ్. ఈ ఉంగరాలు చైన్లో ఆల్మోస్ట్ ఒక 15-20 years నుంచి ఉంది. అప్పటి నుంచి అండ్ ఐ హావ్ లాట్ ఆఫ్ గోల్డ్, నో ప్రాబ్లం. ఓకే, పెరగాలనే చెప్తున్నాను. అమ్మ ఇప్పుడు కొనలేమండి బాబు. మీరు ఇక్కడికి వచ్చి అమ్ముకోలేదు చూసారా, అదే చాలా పెద్ద విషయం. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు మీ పొజిషన్లోకి వెళ్ళవలసిందిగా. అండ్ ఒక సినిమా మ్యూజిక్తో చాలా కనెక్ట్ చేసింది అంటే దానికి ఈశ్వర్ గారు కారణం. 17 ఏళ్ళు మీ ఇద్దరం ఒకటే ఆఫీస్లో వర్క్ చేస్తుండే. మేమేంటంటే మీ ఫ్రెండ్ అయినప్పుడు మేము చేసింది ఏంటంటే సాధారణ ప్రేక్షకుడిలాగా సినిమాలు తిట్టుకోవడం అనమాట. అరే ఆనికి ఈ సినిమా చేయటం చేతి కాదు, వీడికి ఆ మ్యూజిక్ కొట్టడం చేతి కాదు. అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఎంతసేపు జీవితంలో ఒక ఆయన చెప్పారన్నమాట, క్రిటిక్గా ఉంటావు క్రియేటర్గా ఎప్పుడు మారుతారు అని. సో క్రియేటర్గా మారడానికి డ్రీమ్ ఉన్నది. ఆ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఎన్నో కష్టాలు పడ్డాం. అంటే లైక్ మీ ఇంతమంది ఉన్నాం కదా సార్, వీళ్ళెవ్వరికి బ్యాక్గ్రౌండ్ లేదు. దేర్ ఆర్ ఫస్ట్ జనరేషన్ ఫిల్మ్ మేకర్స్ అండ్ ఐమ్ సో ప్రౌడ్ టు వర్క్ విత్ దీస్ గైస్. ఒకటి వచ్చేస్తుంది అంటే ఇట్స్ ఎన్ ఇంపాసిబుల్ డ్రీమ్ టు బికమ్. అండ్ నిన్న భ్రమరంలో థియేటర్లో చూస్తుంటే ఆ చీర్, ఆ రోర్ చూస్తుంటే మాత్రం అసలు మీరు ఎట్లా వచ్చినారో ఇక్కడికి ఆయన ఫీలింగ్ వస్తుంది అనమాట. మ్యూజిక్కి హ్యూజ్ అప్లాజ్ వచ్చింది. ఫస్ట్ నేనే బిలీవ్ చేయలేను నేను మ్యూజిక్ చేయగలనా అని చెప్పి. నేను ట్రైన్ అయినాను, మంచిగా మ్యూజిక్ ట్రైన్ అయ్యాను, వేరే సినిమాలకి వర్క్ చేస్తూ ఉండేది. కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దీనిలో చాలా ఛాలెంజెస్ ఉండే. సినిమాకి మ్యూజిక్, పోయట్రీ, ఏదైనా సరే ఇది అంటే అడుగు పెట్టిన దగ్గర నుంచి ఇది కాదురా ఇది అవ్వదు. కానీ ప్రతి ఛాలెంజ్ని అధిగమించాం. మ్యూజిక్ డైరెక్టర్, పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ కావాలని చెప్పి డ్రీమ్ చేస్తుండే శ్రీకాంత్. కానీ ఆడి కర్మ నేను దొరికిన తర్వాత ఏంటంటే ఈ ఛాలెంజ్ని అధిగమించడానికి ప్రయత్నం చేశాను అనమాట. పోయట్రీ, పెద్ద పోయిట్స్ మనం అఫోర్డ్ చేయలేము. సో లెట్స్ మీ ఇన్వెంట్, కొత్తగా ట్రై చేద్దామని చెప్పి నేను అప్పుడు నాకు కూడా రైటింగ్ వస్తుందని కూడా తెలియదు. శ్రీకాంత్ నువ్వు రాయరా బాబు, నువ్వు రాయరా అన్నాడు. రాసాను. తెల్లపోరి ఫస్ట్ సాంగ్ వచ్చింది బయటికి. బ్రో ఇట్ బ్లూ ద రికార్డ్స్ మ్యాన్. అయితే ప్రతి ఛాలెంజ్ని, దాని తర్వాత ఇది ప్రేమ, మీకు మీ నంబర్ సార్, ప్రతి ఒక్కటి కొత్తగా ప్రజెంట్ చేయాలని ఒక కోరిక ఉంటుంది కదా, అది ఫుల్ఫిల్ చేయడానికి ఒప్పుకోవడానికి ఎవరైనా ఉండాలి కదా. అరే మీకు కొత్త ఐడియా వస్తామంటే వాసు శ్రీదేవి ఇద్దరు వచ్చారు. దే వాంట్ ఇట్ అంటే ఈ సాంగ్ చేద్దాం సార్, ఇది బ్లూస్లో చేద్దాం. మీరు ఇఫ్ యూ హ్యావ్ అబ్జర్వ్ క్లోజ్లీ పెద్ద సినిమాలు కూడా ఇంత ఫ్రీడమ్ ఉండదు. ఏంటంటే ప్రతి సాంగ్ ఒక కొత్త జనర్లో చేద్దాం. బ్లూస్తో స్టార్ట్ అవుతుంది, రెగేతో నెక్స్ట్ సాంగ్ వస్తుంది, దాని తర్వాత ఆర్కెస్ట్రాలు వెళ్తుంది, కర్ణాటిక్ మ్యూజిక్ ఉంటుంది, హిందుస్థానీ మ్యూజిక్ ఉంటుంది,
అన్నిట్లోనే తెలుగుదనం మెయింటైన్ చేస్తూ టువర్డ్స్ ది ఎండ్ వీ వెంట ఇన్ టు ది కంప్లీట్ ఇంగ్లీష్ ఫిల్మ్స్ ఎట్లా ఉంటే చేసాం. దానికి కావాల్సిన బడ్జెట్లు కానీ వీళ్ళు ఎలా తీసుకొచ్చారో కూడా నాకు తెలియదు. అది ఫస్ట్ టైం మ్యూజిక్ డైరెక్టర్కి ఇంత కష్టపడి మనం కష్టాలు పడి తీసుకొచ్చినామంట. ఆల్బమ్ నిలబెట్టినాం, సినిమాని నిలబెట్టినాం. ఇప్పుడు సరే ఇది ఇండిపెండెంట్ ఫిల్మ్గా మొదలుపెట్టి పెద్ద ఆయన వచ్చారు మనకి అల్లు అరవింద్ గారు వచ్చి నెక్స్ట్ స్టెప్ తీసుకెళ్ళారు. అంటే ఓకే, ఎవ్రీ ఛాలెంజ్ ఇంత జరుగుతున్నప్పుడు మనకి సినిమా రిలీజ్ అవుతుంది, డేట్ దగ్గర పడింది. మై ఫ్యామిలీ సో ప్రౌడ్ ఆఫ్ లర్. నువ్వు ఇంతకాలం నేను ఎదవనుకున్నావు బాబు, నువ్వు ఎదవ కాదు, యూ ఆర్ బియాండ్ ఆల్ ఆఫ్ దట్. అంటే ఐఎమ్ గెటింగ్ కాల్ ఫ్రమ్ ఎవ్రీవేర్. అంటే నా లైఫ్లో నేను 15 ఏళ్ళ క్రితం నాకు ఎవడు మొహాలు కూడా మర్చిపోయాను అనమాట. అందరు తెల్లగడ్డలు వచ్చేసినాయి, వాళ్ళు కూడా కాల్ చేస్తున్నాయి, ఇది ఎవడరా బాబు అంటే, అరే నేను రా ఇంటర్మీడియట్లో నీ ఫ్రెండ్ని. సో ఇలాంటి రికగ్నిషన్ ఈ సినిమా వల్ల వచ్చింది. నెక్స్ట్ ఏమైందంటే 18th రోజున, అంటే 19th మా సినిమా రిలీజ్ అయ్యాం అనుకున్నప్పుడు 18th రోజున వరకు మాకు సర్టిఫికేషన్ అంటే తెలియదు. సో లాట్ ఆఫ్ ఎడిట్స్ చేసాం. మావాడు ప్రేమ కథ చెప్దాం అనుకున్నా, లవ్ స్టోరీ చెప్దాం అనుకున్నా, లవ్ స్టోరీ చేయాలి. మావాడు యాక్చువల్లీ స్టోరీ ఆఫ్ లవ్ చేశాడు. అంటే దీనిలో ప్రేమ అంటే డెఫినేషన్ చెప్పాడు. అంటే ఇట్స్ నాట్ లైక్ గర్ల్ బాయ్, ఇట్స్ లైక్ హ్యూమన్ టు హ్యూమన్ కనెక్షన్ ఏదైతే ఉందో ఆ జీవితాన్ని బతకడానికి అలాంటిది తీసుకొచ్చాడు అనమాట. ఈ సినిమాకి ఏ రేటింగ్ ఇద్దామంటే నాకు తెలియదు. సరే యూఏకి ట్రై చేద్దాం, కొన్ని ఎడిట్ చేద్దాం అన్నారు. సింగర్స్ ఈరోజు పరిస్థితి ఏంటంటే అందరూ దే ఆర్ సింగింగ్ అండ్ దే మేకింగ్ లైవ్లీహుడ్ ఇన్ పబ్స్ మ్యాన్. ఈ స్టేజ్కి వచ్చినాం మనం. ఒక్కొక్కరు అవకాశాల కోసం పోరాడుతున్నారు. వీ ఇన్వెంటెడ్, మేము ఎక్కడెక్కడ నుంచి సింగర్స్ని పట్టుకుని గుడ్ వాయిసెస్ టాలెంట్ని తీసుకొచ్చి మేము వాళ్ళకి, నాతో పాటు వాళ్ళకు కూడా అవకాశాలు క్రియేట్ చేసుకున్నాం. ఫస్ట్ సాంగ్ ఒకటి ఉండే, చాలా బ్యూటిఫుల్లీ రిటర్న్ యాక్చువల్లీ, ఫస్ట్ వెరీ సాంగ్. ఇప్పుడు అది లేదు, యూఎస్ ప్రింట్లో ఉన్నది, ఎడిట్ చేశారు. ఎందుకంటే విజువల్స్ అది ప్రాబ్లం అంట. విజువల్స్ ఏం ప్రాబ్లం అంటే చిన్నపిల్లలు కనిపిస్తున్నారు. చిన్నపిల్లలు కనిపిస్తే ప్రాబ్లం ఏమో నాకు అర్థం కాలేదు. దాంతోపాటు వీడియో కాదు, ఆడియో కూడా ఎగిరిపోతుంది కదా. ఆ సింగర్ ఏం కావాలి, డ్రీమ్స్ పెట్టుకున్నాడు, ఏం కావాలి. ఐ వాంట్ టు టాక్ టు ది జ్యూరీ, ఏమంటారు బాడీ అంటారా జ్యూరీ అంటారా, సెన్సర్ల బోర్డులో ఉన్న వాళ్ళకి. దీంట్లో ఏ అని అంత ఎలా ఇచ్చేస్తారో నాకు అర్థం కాలేదు. అంటే వాట్ ఈస్ దేర్ ఫర్ ఓన్లీ అడల్ట్స్ మాత్రమే చూడగలిగేది ఏముందో నాకు తెలియదు. ఎందుకంటే పిల్లల గురించి మాట్లాడుతున్నాము, ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నాము, అమ్మ గురించి మాట్లాడుతున్నాం, నాన్న గురించి మాట్లాడుతున్నాం, ఫ్రెండ్స్ గురించి మాట్లాడుతున్నాం. నేను ఎక్కువ టైం తీసుకుంటున్నానేమో, బట్ ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్. మీరు కొట్టేది జస్ట్ సినిమాని కాదు సార్, మీరు అంతమంది డ్రీమ్స్ని కొడుతున్నారు. జ్యూరీ, ఇట్స్ నాట్ అన్ ఏ ఫిలిం, మేబీ ఇట్స్ అన్ ఏ గ్రేడ్ ఫిలిం, వాట్ ఎవర్ హూ ఇస్ ఐ డోంట్ కేర్ దెమ్. సారీ సార్, ఐఎమ్ వెరీ ఎమోషనల్ రైట్ నౌ. మీరు 20 ఏళ్ళ డ్రీమ్స్ని కొట్టేస్తున్నారు సార్. కొత్త వాళ్ళ హోప్ ఎలా వస్తారు సార్? కొత్త వాళ్ళు కొత్త ఐడియాస్తో ఎంకరేజ్ చేసే ఇలాంటి ప్రొడ్యూసర్స్ ఎలా వస్తారు సార్? అంటే మేమే ఫెయిల్ అయితే ఓకే, మమ్మల్ని ఆడియన్స్ తిట్టుకుంటారు, అరే మీరు చెత్త సినిమా చేశారంటే ఆ లెసన్స్ వీ కరెక్ట్ అండ్ వీ గో. బట్ హియర్ ద ఆడియన్స్ రెస్పాన్స్ చూడండి. అసలు మీరు థియేటర్స్కి వెళ్తుంటే ఫ్యామిలీస్ ఆర్ ఎంజాయింగ్. మీకు రేపు విజువల్స్ కూడా వస్తాయి. వీ టుక్ ద రివ్యూస్ ఆఫ్ ద పీపుల్, జనరల్ పీపుల్. మరి నేను పేర్లు మాట్లాడకూడదు సార్, పెద్ద పెద్ద సినిమాల్లో అన్నీ నో వాట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ దట్ వీ హ్యావ్ బీన్ వాచింగ్, క్లీన్గా అన్నీ ఉంటాయి. మీరు కన్సర్న్స్ సోషల్ మీడియాలో ఎక్స్ప్రెస్ చేస్తుంటారు, ఇట్లా వస్తున్నాయి, ఈ కంటెంట్ పెట్టారు, ఈ డైలాగ్స్ ఉన్నాయి అని చెప్పి తిడుతున్నారు. అలాంటి సినిమాకి మాత్రం ఏ వస్తుంది, యూఏ వస్తుంది. ఐఎమ్ నాట్ కంప్లైనింగ్ దోస్ ఫిల్మ్స్ ఆల్సో. వాళ్ళ ఫిల్మ్స్ ఆలోచించుకున్నారు, అరే ఇక ఆడియన్స్కి ఇది కావాలి కాబట్టి వాళ్ళు ఒక ప్లానింగ్తో వచ్చారు, దాని కన్సెంట్ రేటింగ్ ఏదో మీరు ఇచ్చారు. మేము దాంట్లో అలాంటి ఎలిమెంట్స్ లేకపోయినా మేము ఎందుకు సఫర్ కావాలి? ఈరోజు బుక్ మై షోలో వెళ్ళి చెప్పి మీరు కొడుతుంటే 18+ వస్తుంది. మా ఓన్ కజిన్స్ హు హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ మీ టు బికమ్ అ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ దే వాంట్ టు వాచ్ ద ఫిల్మ్. పిల్లల్ని తీసుకోలేకుండా రే దీనిలో ఏముందో అని చెప్పేసి పిల్లల్ని ఎవరు లేకుండా 8 టికెట్లు కొనాల్సిన మనుషులు 3 టికెట్లు కొట్టి వెళ్ళారు థియేటర్కి. దాంట్లో ఏం లేదు కదరా, మాకు ఎందుకురా ఇలా చెప్పారంటే నెక్స్ట్ వాళ్ళు ఎంత ఫీల్ అయ్యారంటే, ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ మై మిడిల్ క్లాస్ బ్రో. మా ఫ్యామిలీస్ ఎట్లా ఉంటాయంటే అంటే పెద్దోళ్ళు కూడా తీసుకుపోం, పిల్లల్ని పక్కన పడేసేయండి. సో పెద్దవాళ్ళు కూడా తీసుకుపోలేదు. నెక్స్ట్ డే వచ్చి మా ఫ్యామిలీ కాబట్టి ఫిలిం సూపర్ బాగా నచ్చి నెక్స్ట్ డే మొత్తం మళ్ళీ అందరినీ పట్టుకొని పోతున్నారు. సింగిల్ స్క్రీన్ థియేటర్ అయితే పిల్లలైనా రానిచ్చే అవకాశం ఉంటుందని పట్టుకెళ్తున్నారు. ఇది అందరు చేయగలుగుతారా? మాకు ఎంత లాస్ ఇది? ఎంతమంది డ్రీమ్స్లో షాటర్ అయిపోవాలి అంటే నాకు అర్థమైందనమాట. ఒక అబ్స్ట్రాక్ట్ ఆర్ట్ ఉంటుంది జరా, ఆర్ట్ మనం ఒక ఫోటో కానీ బొమ్మ కానీ చూస్తుంటే అబ్స్ట్రాక్ట్ ఆర్ట్లో మనకి దీనిలో ఏముందో తెలియదు, మన నుంచి చూసుకుంటూ ఉండాలన్నమాట. ఓహో ఇది అమ్మాయా అబ్బాయా, ఓకే
దీనిలో ఏమున్నది, ఇది ఎమోషన్ ఏదో పలుకుతుంది అంటే క్లియర్గా తెలియదు. దాన్ని ఆబ్స్ట్రాక్ట్ ఆర్ట్ అంటారు అనమాట. ఇప్పుడు మనం ఏం చూసి మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఓహో ఇది అద్భుతం కాబట్టి ఏడ్చింటారు, ఇది అందరు ఆగకుండా చూడాలి కాబట్టి ఏడ్చింటారు, ఇది అందరూ ఆస్వాదించాల్సింది కాబట్టి ఏడ్చింటారు, ఇది అంటే మనం ఎవరు ఆగకూడదని ఏడ్చింటారు, మనం ఎవరిని ఆపకూడదని ఏడ్చింటారు నాకు అర్థమైంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కుదిరితే అందరు చూడండి, అందరు ఆశీర్వదించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఝాన్సీ గారు అన్నారు పాటగాడే కాదు మాటగాడు కూడా అని. బట్ యా, కాకపోతే ఆ ఎమోషన్స్ సినిమాలోనే కాదు. మీడియా మిత్రులందరికీ ఒక వామ్ వెల్కమ్. అంటే నేను చాలా హెవీ హార్ట్తో ఉన్నాను ఇవాళ. మిక్స్డ్ 2 సైడ్స్ ఉంది దాంట్లో. ఒకటి ఏంటంటే మీరందరూ సినిమా చూసి మీ అందరికీ చాలా నచ్చి మీ అందరూ అప్రిషియేట్ చేస్తుంటే మీడియా వాళ్ళు అండ్ ఆడియన్స్ అందరూ, అంటే నా లైఫ్లో ఇంత అప్రిసియేషన్ నాకు ఎప్పుడు రాలేదు. లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి నా ఫోన్ నాన్ స్టాప్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఉంటే కూడా కాల్స్ మెసేజెస్ వస్తూనే ఉన్నాయి. సినిమా చాలా బాగుంది, సినిమా చాలా బాగుంది, సినిమా చాలా టాక్ బాగుందంట అని చెప్పి. సో ఒక సైడ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అంటే ఓకే మనం 3 years ఏదైతే కష్టపడ్డామో, నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాతో పాటు ఎంత కష్టపడ్డారో, శ్రీకాంత్ కథ చెప్పినప్పుడు మా కలెక్టివ్ విజన్ ఏదైతే ఉందో ఆ 3 years ఆఫ్ హార్డ్ వర్క్ దాన్ని స్క్రీన్ మీద చూసి అది ఆడియన్స్కి ట్రాన్స్లేట్ అయ్యి వాళ్ళందరూ అప్రిషియేట్ చేస్తుంటే అంటే ఐ కాంట్ ఎక్స్ప్రెస్ దిస్ ఫీలింగ్ ఇన్ వర్డ్స్. అలాంటి ఒక స్పేస్లో ఉన్నాను. బట్ అట్ ద సేమ్ టైం నేను ఏదైతే అనుకున్నానో మా టీంకి ఇలాంటి లాంచ్ ఇవ్వాలి, ఇలాంటి ఇది చేయాలి అని లాస్ట్ 5 days రకరకాల రీజన్స్ వల్ల మేము అనుకున్న మార్కెటింగ్ చేయలేకపోయాం అనుకుంటాం. అంటే మేము వైజాగ్ వెళ్దాం అనుకున్నాం, రాజమండ్రి వెళ్దాం అనుకున్నాం, వరంగల్ వెళ్దాం అనుకున్నాం, తిరుగుదాం అనుకున్నాం. బట్ అది కుదరలేదు. ఎందుకంటే మా ఫోకస్ అంతా ఓకే ఇప్పుడు మాకు సర్టిఫికెట్ రాగానే సినిమా రిలీజ్ చేయాలి ఆర్ మార్పులు చేర్పులు ఏమైనా చేయాలేమో అని సినిమా మార్కెటింగ్ నుంచి దీనికి షిఫ్ట్ అయిపోయింది. సో అది చాలా అలా ఉండిపోయింది నాకు. అరే ఇది చేసుంటే ఇంకా ఎక్కువ జనాల దగ్గరికి వెళ్ళేదేమో, ఇది చేసుంటే ఇంకా ఎక్కువ జనాల దగ్గరికి వెళ్ళేదేమో. ఇప్పుడు ఆల్రెడీ చాలామంది చూసి ఎంత ఎంకరేజ్ చేస్తున్నారంటే అదొక సైడ్ ఫుల్ హ్యాపీనెస్. ఇంకో సైడ్ ఏంటంటే అరే నేను ఇవన్నీ చేస్తుంటే మా టీంకి ఇంకొంచెం బెటర్ రీచ్ ఇచ్చేవాడిని, ఇంకా ఎక్కువ ఆడియన్స్కి తీసుకెళ్లేవాడిని అని ఒక్కటి అది ఇంకా ఉంది. అందుకని ఏం డిసైడ్ అయ్యామంటే ఇవాళ నుంచి మళ్ళీ మేము అందరి దగ్గరికి వస్తాము, మీ అందరికీ సినిమా గురించి చెప్తాము. దాంట్లో నాకు మీడియా మీ అందరు చాలా సపోర్ట్ చేస్తున్నారు, నాకు ఇంకొంచెం సపోర్ట్ కావాలి. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీబడి. మంచి సినిమా తీసాము, మీరు నమ్ముతున్నారు, ఇప్పుడు ఆడియన్స్ నమ్ముతున్నారు మంచి సినిమా తీసామని. ఇది ఎక్కువ జనాల దగ్గరికి తీసుకెళ్దాము. నా టీమ్మేట్స్ అందరూ చెప్పినట్టు ఈ సినిమాలో మేము ఏమీ పెట్టలేదు. కిస్ సీన్స్ కాదు, వైలెన్స్ కాదు, బ్లడ్ కాదు, ఏమీ లేవు. అలా ఒక ఛాన్స్ ఇవ్వండి మీరు మాకంతే. ఈ సినిమా చూసి నేను చెప్తున్నాను 100% మీరు డిసప్పాయింట్ అవ్వరు, అది ఇట్స్ అ ప్రామిస్. సెకండ్ థింగ్ ఏంటంటే నేను డిస్ట్రిబ్యూటర్స్ అందరితో నిన్న మాట్లాడి అందరినీ రిక్వెస్ట్ చేసి సింగిల్ స్క్రీన్స్ అన్నిట్లో 100 రూపీస్ టికెట్ స్టార్టింగ్ ఫ్రమ్ టుడే అండి. సో ఇంకా అంటే అందరూ సినిమా చూడాలని, అందుబాటు ధరలో చూడాలి, మా సినిమాని ఎంకరేజ్ చేయాలి, మీరందరూ మేము ఇంత కష్టపడిన ఎక్స్పీరియన్స్ మీరందరూ ఎంజాయ్ చేయాలి అని నేను వాళ్ళతో మాట్లాడడం జరిగింది. మోస్ట్లీ ఇవాళ మల్టీప్లెక్సెస్తో కూడా మాట్లాడి దాంట్లో కూడా ఒక రివైజ్ రేట్ అనేది ట్రై చేస్తున్నాను. అది అయితే ఆ అనౌన్స్మెంట్ కూడా త్వరలో ఇస్తాము. సింగిల్ స్క్రీన్స్ 100 రూపీస్ అనౌన్స్మెంట్ ఆల్రెడీ అయ్యింది, మీ ద్వారా నేను చేస్తున్నాను ఇప్పుడు. ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే ఆ ఒక్క ఛాన్స్ మీరు మాకు ఇవ్వండి, రండి మా సినిమా చూడండి. శ్రీకాంత్ చాలా బ్యూటిఫుల్గా రాశాడు, చాలా బ్యూటిఫుల్గా తీశాడు. అందరూ హర్షిత్, స్నేహ, ఝాన్సీ గారు, నరేష్ గారు, నర్సింగ్, టోనీ, కేకే అందరూ చాలా చాలా బాగా యాక్ట్ చేశారు. మా అందరినీ నిలబెట్టింది మళ్ళీ మా ఈశ్వర్ చాలా బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చి ఆర్ఆర్ ఇచ్చి మీరు నేను చెప్తున్నాను, నేను అందరి పేర్లు తీసుకోవట్లేదు, టైం తక్కువ ఉంది కాబట్టి. ఎవ్రీబడి ప్రాణం పెట్టి చేశారండి ఈ సినిమా. ఒక ఛాన్స్ ఇవ్వండి, మీరు చూడండి, మీరు 100% డిసప్పాయింట్ అవ్వరు, అది ఇట్స్ మై ప్రామిస్. మీరు డిసప్పాయింట్ అవుతే మీరు చెప్పండి నాకు, ఐఎమ్ రెడీ. మీరు ఈ ఇయర్స్ చూసే సినిమాలన్నిటికీ కావాలంటే మీకు నచ్చకపోతే నేను కడతా టికెట్, కానీ మీరు ఒక్కసారి ఈ సినిమా చూడండి, 100% మీరు డిసప్పాయింట్ అవ్వరు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వాసు గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ శ్రీదేవి గారిని మాట ఆ రోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చి
చాలామంది సినిమా అయిన తర్వాత మా కోసం వెయిట్ చేసి ఎంత మంచి సినిమా చేశారు, చాలా బాగుంది. కొంతమంది అయితే ఫాదర్ సన్ రిలేషన్షిప్ చూసి నాకు గుండెల్లో వణుకొచ్చినట్టు అయింది, ఎంత బ్యూటిఫుల్గా ఉంది, కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి, ఇలా చెప్పారు మాకు. తెలిసిన ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇండస్ట్రీ నుంచి ఎంతోమంది కూడా ఫోన్లు చేసి వాట్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్, ఇంత క్లీన్ సినిమా చాలా రోజులైంది మేము చూసి, చాలా చాలా బ్యూటిఫుల్ లవ్ స్టోరీ తీశారు మీరు అని ఎంతో అప్రిషియేట్ చేశారు. మా ఇంటి పక్కనే భ్రమరాంబ థియేటర్ అనమాట. మా ఇంటికి భ్రమరాంబ థియేటర్కి మధ్యలో ఒక బిల్డింగే అడ్డు. మార్నింగ్ షో నైట్ షో పడ్డప్పుడు మాకు అక్కడి నుంచి డైలాగ్స్ వినిపిస్తూ ఉంటాయి. యూ విల్ నాట్ బిలీవ్, ఒక పెద్ద స్టార్ హీరో సినిమా రిలీజ్ అయితే ఎలాంటి రోర్ అయితే ఉంటుందో థియేటర్లో, మా సినిమాకి అంత అరుస్తున్నారు జనాలు. అది విని ఎంత సంతోషంగా ఉందంటే, అరే ఎంత మంచి సినిమా చేసాం అని హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన టైంలో నిజంగా హ్యాపీనెస్ లేదు, లోపల బాధ. ఎందుకంటే ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ ఎవరైనా ఆడియన్స్ కానీ సినిమా చూడాలి, టికెట్స్ బుక్ చేసుకుందాం అని చెప్పి బుక్ మై షోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా 18+ అని చూడగానే వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఇందాక ఈశ్వర్ అన్నట్టు మనం చిన్నపిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా చూపించాం 18+ ఉంటే. కానీ నిజంగా చెప్తున్నా, మేము ఒక క్లీన్ సినిమా తీసాము. ఇక్కడ ఉన్న మీరు అందరూ కూడా చూసారు, మీ అందరికీ కూడా తెలుసు. కావాలంటే పోనీ మెజారిటీ అబ్బాయిలు ఉన్నారు కాబట్టి ఎవరైనా ఒక అమ్మాయిని పిలిచి అడుగుదాం. హేమమల్ ఒకసారి వస్తారా మీరు కూడా సినిమా చూసారు కాబట్టి. మీరు సినిమా చూసారు కదా, నిజంగా ఈ సినిమాలో న్యూడిటీ కానీ వల్గారిటీ కానీ ఏ రేటెడ్ ఇవ్వాల్సిన, అంటే పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ ఇది చూడకూడదు అనే కంటెంట్ ఏమైనా ఉందా? ఏమీ లేదు. ఆల్రెడీ నేను మీకు మెన్షన్ చేయడం జరిగింది, ఇందాక ముందు కూడా మాట్లాడడం జరిగింది. అలాంటి సీన్స్ ఏమీ లేవు. ఇన్ఫ్యాక్ట్ చాలా నేర్చుకోదగ్గ సీన్స్ అయితే కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా ఫాదర్ సన్ సెంటిమెంట్, అమ్మ ఎలాగా ఒక కొడుకు మధ్యలో నలిగిపోద్ది, కొడుక్కి తండ్రికి మధ్యలో నలిగిపోద్ది, అవన్నీ కూడా చాలా ఇన్డెప్త్గా ఉన్నాయి సినిమాలో. అందరూ చూడొచ్చా ఈ సినిమా? డెఫినెట్గా పెద్దవాళ్ళు కూడా వెళ్ళొచ్చు, పిల్లలు కూడా వెళ్ళొచ్చు, వాళ్ళు నేర్చుకోవచ్చు కూడా సినిమాలోంచి. థ్యాంక్ యూ సో మచ్. నేను ఒక ఆడపిల్లగా చెప్తున్నాను, నేను ఎలాంటి సినిమా తీశానంటే నా పేరెంట్స్తో, నా హస్బెండ్తో, నాకు 2 పిల్లలు ఉన్నారు, మా పిల్లలతో ఎంటైర్ ఫ్యామిలీతో నేను కంఫర్టబుల్గా కూర్చొని చూడగలిగే సినిమా తీశాను నేను. అండ్ ఐఎమ్ వెరీ 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 ప్రౌడ్ ఆఫ్ వాట్ వీ యాజ్ ఎ టీమ్ డిడ్. అండ్ నిజంగా చెప్తున్నా, మీరందరూ థియేటర్కి వస్తే డెఫినెట్లీ డిసప్పాయింట్ అవ్వరు. ఐ రియల్లీ హోప్ యూ ఆల్ స్ప్రెడ్ ద లవ్. థ్యాంక్ యూ సో మచ్. మా అమ్మ కూడా మీలాగానే నిద్రపోతుంటే పొద్దున్న లేవకపోతే ఫ్యాన్ ఆపేస్తారు. ఫ్యాన్ ఆపేస్తుంది అని చెప్పిన డైలాగ్ మా అసిస్టెంట్ డైరెక్టర్ అనిల్, ఆల్ ఇన్ వన్ కొరియోగ్రాఫర్. సో ఐ లవ్ గివింగ్ క్రెడిట్. వీళ్ళందరూ కలిస్తేనే అయింది సినిమా. నిజం చెప్పండి, మీ మదర్స్ ఎంతమంది పొద్దున్నే లేకపోతే ఫ్యాన్ ఆపారు? చేతులు ఎత్తండి ఒకసారి మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు. లిటరల్గా తారక మరి చేయట్లేదు మీరు, అదే ఉంటుందని. పొద్దున్నే లేచినాక ఫ్యాన్ ఆపుకుంటే మమ్మీకి ఆ డే మొత్తం గడవదు, అదే రన్ అవుతుంది. అసలు డే మొత్తం పడుకుంటూనే ఉంటాం కదా ఫ్యాన్ ఆపకపోతే మనం. సో ఓకే, నా లైక్ శ్రీకాంత్ గారు, లాట్స్ ఆఫ్ ఇమోషన్స్. సార్ నాగేంద్ర గారు, సార్ అన్నారు కదా ఈ సినిమా మలయాళంలో తీస్తే చాలా సినిమాలకు మలయాళం అయితే దానికి దక్కేది అని అంటుంటే నాకు ఎప్పుడు కోపం వస్తుండే, ఇప్పుడు కూడా కోపం వస్తుంది సార్. ఎందుకంటే నేను నమ్మనది, అస్సలు తెలుగు ఆడియన్స్ వేరే లాంగ్వేజెస్ ప్రతి దాన్ని ఎంకరేజ్ చేస్తారు, ప్రతి దాన్ని చూస్తారు, ప్రతి దాన్ని లవ్ చేస్తారు. ఇఫ్ ఇట్ ఈస్ ఎ గ్రేట్ కంటెంట్. ఐఎమ్ సీయింగ్ దిస్ ఫ్రమ్ 7G బృందావన్ కాలనీ. తమిళ్ కన్నా ఇక్కడ పెద్ద హిట్, ప్రేమదేశం అక్కడ కన్నా ఇక్కడ పెద్ద హిట్. సో దివానా ఇట్స్ గోయింగ్ టు బి హ్యూజ్ సార్, బికాస్ ఆఫ్ ద లవ్ ఆఫ్ తెలుగు ఆడియన్స్ ఓన్లీ. ఇట్స్ గోయింగ్ టు బి ఇప్పుడు ముందు ఇప్పుడు గ్రాస్లో కాకుండా అప్పుడు డేస్లో కౌంట్ చేసేవాళ్ళు 100 days. ఇట్స్ గోయింగ్ టు బి లైక్ దట్ 50 days 100 days వెళ్ళే సినిమా ఇది. ఎందుకంటే మా శ్రీగారు అన్నది భ్రమరాంబలో అరుపులు పక్కన అపార్ట్మెంట్స్లో వినిపిస్తున్నాయి. నిన్న నేను చూశాను, దేవర్ చేజింగ్ హర్షిత్, వాడు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవాల్సి వచ్చింది. అంత లవ్ నదులుకొని ఉరికిండు మనవాడు. సో ఇట్స్ మ్యాజిక్. మ్యామ్ అన్నట్టు చిన్న డైలాగ్స్, నర్సింగ్ అది ఇది అనుకున్న
అమ్ముని అని అంటే వాడు అది ఇది అని లాస్ట్కి సారీ ఆమె అన్నప్పుడు వచ్చే రోర్ కేజీఎఫ్ ఎలివేషన్స్కి వచ్చే రోర్ లాగా ఉంది. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ ఫిలిం. ఎవ్వరు ఆపలేరు ఈ సినిమాని. మా అమ్మ కడుపులో ఉన్నప్పుడు నా సినిమా జర్నీ స్టార్ట్ అయింది. మా అమ్మ డెలివరీకి వెళ్ళే ముందు సినిమాకి వెళ్ళింది. నేను పుట్టినప్పుడు అరే నువ్వు 5:30కి పుట్టినవురా, ఎందుకంటే ప్రశాంత్ థియేటర్లో 5:30 ఫస్ట్ షో బెల్ మోగుతుంది, నాకు అది వినిపించింది అని చెప్పింది. నేను ఆ నర్సింగ్ హోమ్ సర్టిఫికేట్ చూస్తే 5:30 అనే ఉంది, అందులో బెల్ ఉండేది సార్ అప్పుడు ప్రతి షోకి. అంత లాంగ్ జర్నీ, అంత డ్రీమ్. నేను ఈశ్వర్తో కలిసి 10 years 15 years డ్రీమ్. ఇంకా వేరేది లేదు నా జీవితంలో. సినిమా 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 మా అమ్మ నుండి వచ్చింది నాకు. ఇవాళ మా అమ్మ మా మరదలు, మా మేనమరదలు యుఎస్ నుండి కాల్ చేసి, అత్తయ్య బావని మనం ఏమేమో అనుకుంటుండే, ఏంది సినిమా, ఏం సినిమా తీస్తాడు, అసలు మన వంశంలోనే లేదు కదా, సినిమా చూసినాక మనం ఎంత తప్పుగా అనుకున్నాం అత్తయ్య బావని అన్నదంట. సారీ సో డ్రీమ్ సార్, డ్రీమ్ని నాకు అనిపించింది ఈ సినిమాలో హీరోయిన్ పెయిన్ చాలా ఎక్స్ట్రీమ్ పెయిన్. ఏడ్చేస్తున్నారు ఆడియన్స్ హీరోయిన్ పట్ల, హీరోని చూసి ఏడ్చేస్తున్నారు టువర్డ్స్ ద క్లైమాక్స్ అండ్ ఎవ్రీథింగ్. అంతకు 100 రెట్లు పెయిన్ నేను అనుభవించిన ఇక్కడి వరకు రావడానికి. ఈ సినిమా మలయాళం, తమిళ్, కన్నడ, హిందీ, మరాఠీ, బెంగాలీ ఇవన్నిటికన్నా మనం గొప్పగా తీస్తాంరా అని ప్రూవ్ చేసే సినిమా అవుతుందని నేను తీసిన సినిమా. బికాజ్ ఇట్ హ్యాస్ ద బ్యూటీ ఆఫ్ రియాలిటీ అండ్ కమర్షియాలిటీ. ఎక్కడ ప్రీచిగా లేకుండా ఇమోషన్స్. నేను హీరోకి సిగరెట్ తాగడం పెట్టిన, ఎందుకు అంటే సిగరెట్ తాగితే తర్వాత ఈవెన్చువలీ ఒక మనిషి ఏమైపోతాడు, వాడి బాడీ ఏమైపోతుంది. అరే నువ్వు అసలు ఉరుకుతావా రా, నీ లోపల పానం ఉందా రా, ఇలాంటి డైలాగ్ ఉంటుంది. మా లోకేష్ రాసిన డైలాగ్, మద్యపానం ధూమపానం తప్ప ఇంకేమైనా ఉందా రా నీ లోపల. ఇలాంటి సినిమా, అసలు ఇలాంటి సినిమా నా సినిమా అని చెప్పుకోవడానికి నేను గర్వపడుతున్నా. తెలుగులో గత 10 ఏళ్లలో రాలేదు, ఇంకా నెక్స్ట్ 10 yearsలో కూడా రాదు ఇలాంటి సినిమా. ఒక మనిషిని మర్డర్ చేయడము పెయిన్ కాదు అని ఇప్పుడు నాకు తెలుస్తుంది. ఒక మనిషి కళని, డ్రీమ్ని చంపడం అనేది ఎంత ఘోరమైనదంటే, మోరోవర్ నాకు ఒక శత్రువు ఉన్నాడు అనుకో, వాడు నాకు హాని కల్పిస్తే ఓకే, వీడంటే నాకు ఇష్టం లేదు. నాకు తెలియని మనిషి ఎక్కడో కూర్చొని తెలుగు సినిమా క్యా హే, తెలుగు సినిమా ఎవ్వరు కూడా ఒకసారి సెన్సార్ కరెక్షన్స్ ఇచ్చినాక వీళ్ళు దే ఫుల్ఫిల్ ద సెన్సార్ కరెక్షన్స్, లేదు ఇంకా ఉంది అని చెప్పి చిన్న ఎల్కేజీ పిల్లోడి సీన్స్, మాంటాజెస్, దట్ ఈస్ వేర్ ఐ షో మై ఎస్థెటిక్స్, నా క్రియేటివిటీ, నా బ్యూటీ, నా ఫ్యామిలీకి నేను ఇంత బ్యూటీగా రాస్తాను, ఇంత బ్యూటిఫుల్గా సినిమా తీసినాను చూపెట్టుకునే సీన్ని ఈశ్వర్ ఎంత బ్యూటిఫుల్ సాంగ్ 2 daysలో చేసిండు. దానికి హెడ్ ఆఫ్ ద ఫిల్మ్ దాన్ని కట్ చేపించేశారు. చిన్నపిల్లోడు ఎల్కేజీ 4th class 3rd classలో ఉండే సీన్స్. ఫస్ట్ టైం నేను మున్నాని ఎల్కేజీగా ఉంటే మున్నా ఇట్లా ఉంటాడు, 4thలో ఇట్లా ఉంటాడు, 8thలో ఇట్లా ఉంటాడు, ముగ్గురు మున్నాలానే ఉంటారు. అంత బ్యూటిఫుల్ కాస్టింగ్ చేసిన సీన్ విత్ బ్యూటిఫుల్ సాంగ్, దాన్ని తల కొట్టేసిండ్రు. ఇన్స్పైట్ ఆఫ్ దట్ ఏ సర్టిఫికెట్ ఉంటుందండి. అంటే ఓహో, నేను ఒకటే అనుకున్నా, నేను పాస్ట్ లైఫ్లో ఎవరైతే ఇది చేస్తున్నారో వాళ్ళని ఎంత హింసించినో ఇప్పుడు నా డ్రీమ్ని ఇట్లా చంపుతున్నారు. అట్లీస్ట్ నాకేంటంటే యూఎస్లో చూస్తున్నారు. మా అమ్మ ఊకనేది, పిల్లలందరూ అక్కడ ఉన్నారు, ఈ ట్రంప్ గాడి వల్ల అయితలేదు, వచ్చేయాలి ఇండియాకి అని. దీనికి ఏ సర్టిఫికెట్ ఇచ్చిండ్రు అమ్మ అంటే, లేదు పిల్లలు అక్కడనే ఉండాలి, ఈ దేశంలో ఉండడం అవ్వదు, ఈ దేశంలో ఉండొద్దు, మనం కూడా వెళ్ళిపోవాలి.
నేను అన్న అవునమ్మా వెళ్ళిపోవాలి, సినిమా కూడా వద్దు వెళ్ళిపోవాలి, న్యూజిలాండ్ ఆస్ట్రేలియాను ఎక్కడ కానీ వెళ్ళిపోవాలి, కానీ ఇట్లా ఒక స్ట్రేంజర్ తెలియని మనుషులు పగబెట్టుకోవడం ఏంది. ఎవడో బాంబేలో కూర్చొని సినిమా రిలీజ్ కాక 2 days ముందే రివ్యూ ఆఫ్ దివానా ఏ బక్వాస్ ఫిలిం హే అంటే దే వాంట్ టు కిల్ ద డామినేషన్ ఆఫ్ తెలుగు సినిమా. తెలుగు సినిమా అంటే ఎంత పగ అయిపోయిందంటే ఈ బట్ వై దే ఇది మొత్తం ఒక దేశం, వై దే వాంట్ టు కిల్ ఆర్ట్. ఒక డ్రీమ్ని చంపొద్దు, నేను తట్టుకోలేకపోతున్నా, అందుకే సారీ ఏడ్చాను ఇంతకుముందు. ఐఎమ్ రియలీ సారీ. థ్యాంక్ యూ. సో సినిమాని ఎవరు ఆపలేరు. ఈ సినిమాలో ఉన్న పొటెన్షియల్ ఒక సర్టిఫికేషన్, అంటే సినిమా బయటికి రానివ్వనటువంటి సర్టిఫికేషన్ కాదు. ఎస్, థియేటర్లో నంబర్ ఆఫ్ పీపుల్ని ఇంపాక్ట్ చేసే ఇదే. క్యాన్ వి రివర్స్ ఇట్ అట్ దిస్ పాయింట్? కాదు కదా. బాధ్యత మీ మీదకి వదిలాం ఆడియన్స్. ఇట్ ఈస్ యువర్ ఛాన్స్. ఆల్ ద కాలేజ్ స్టూడెంట్స్ వేసుకుంటే భుజాన మీరందరూ అడల్ట్సే రండి, 18 ఏళ్ళు నిండిలో వాళ్ళందరూ సినిమాకి రండి. ఇందులో బూతులు లేవు, ఇందులో నీతులు లేవు, ఇందులో రక్తము లేదు, ఏమీ లేదు. ఇక మీది బాధ్యత. మేము మంచి సినిమా తీసామండి, తొడగొట్టి మరీ చెప్తున్నాం, దీవానా పంతో చెప్తున్నాం, దీవానా మంచి సినిమా, మీరు రండి. దట్స్ ఇట్. సర్టిఫికేషన్తో మీకు సంబంధం లేదు, మీరు వచ్చి సినిమా చూడండి. సో ప్రేక్షకుల కోసం తీశారు, వాళ్ళ వరకు చేరుతూనే ఉంటుంది. సో నా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా వాళ్ళందరికీ. కరెంట్ బిల్ కట్టొచ్చారా లేదా అని. బిల్లులు చాలా ఉన్నాయి, చాలా అంటే చాలా ఉన్నాయి. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ గైస్. అసలు ఫస్ట్ డే మేము ప్రీమియర్స్ వేయంగానే మీరు చేసిన సపోర్ట్, అసలు ఈ సినిమాని ఇంకా చాలా పాజిటివ్ ఎనర్జీ, మా అందరికి పాజిటివ్ ఎనర్జీ. అదే మా వాళ్ళందరూ చాలా హెవీ చేసేసి స్టేజ్ అంతా. నేను బట్ యాక్చువల్లీ నేనేం ఫీల్ అవుతున్నా అంటే, అసలు మన సక్సెస్ స్టార్ట్ అయింది ఇప్పుడు. వీ షుడ్ బి వెరీ ప్రౌడ్ ఆఫ్ ద ఫిలిం దట్ వీ మేడ్. అండ్ శ్రీకాంత్ అని అన్నట్టు ఈ సినిమాకి ఒక ఫ్రైడే డిసైడ్ చేసే సినిమా కాదు ఇది. అంటే ఒక 1 week తర్వాత చూసిన, 2 weeks తర్వాత చూసిన, అసలు ఇది ఒక ఎక్స్పీరియన్స్. అంటే ఒక టైమ్లెస్ లవ్ స్టోరీ దిస్ ఫిలిం. అండ్ ఐ ఫీల్ లైక్ నేను టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ ఐఎమ్ రియలీ ప్రౌడ్. అండ్ ఐ థింక్ ఇలాంటి సినిమాలు చాలా రేర్గా వస్తాయి, చాలా రేర్. అంటే ఇంత రియల్గా లైఫ్ చూపించే సినిమాలు, అంటే ద కైండ్ ఆఫ్ అప్రిషియేషన్ దట్ ఐమ్ గెట్టింగ్. సార్ మీకు థ్యాంక్ యూ సో మచ్. అసలు మీకు నా కళ్ళు నీళ్ళు వచ్చేసి నేను మాట్లాడుతుంటే అది అసలు నాకు 2-3 days నుంచి అంతే ద మెసేజెస్. ఇప్పుడు ఝాన్సీ మ్యామ్ ఉంటే నాకు నీళ్ళు వచ్చేస్తున్నాయి. అంటే మేము పడ్డ ఇంత కష్టం అంతా, అంటే నాకు పెద్ద మెసేజ్లు చాలా, అంటే పర్సనల్గా ఒక అతను మెసేజ్ చేసిండు, బ్రో నా లైఫ్లో ఈ సినిమా కేమ్ అట్ ద రైట్ పాయింట్ ఆఫ్ టైం. అసలు మా డాడీ వాళ్ళతో ఎప్పుడు నేను కొట్లాడుతుండే ఈ సినిమా చూడగానే ఫస్ట్ వాళ్ళకి కాల్ చేసి ఐ గేవ్ దెమ్ హోప్ దట్ నేనున్న డాడీ నీకోసము అని ఒక హోప్ ఇచ్చిన అని ఈ సినిమా. ఐ థింక్ దట్ ఈస్ అవర్ అచీవ్మెంట్. అండ్ నేను ఈ సినిమా విన్నప్పటి నుంచి, స్టోరీ విన్నప్పటి నుంచి అసలు అంటే ద కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ ఇట్ విల్ క్రియేట్ ఆఫ్టర్ రిలీజింగ్ ఇన్ థియేటర్స్ కానీ, జనాలు చూసినప్పుడు కానీ ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో నేను అప్పుడే ఇమాజిన్ చేసుకున్నా. అండ్ అంతకంటే 10 times వస్తుంది రియాక్షన్ థియేటర్స్ నుంచి కానీ, జనాల నుంచి, ప్రతి ఒక్కరి నుంచి కానీ. అండ్ మేము ఒక డ్రీమ్ చేసింది అంటే నేను ఒక్కనే కాదు, నేను ఈ సినిమా జనాలు చెప్పాలి, చూపించాలి, ఇంత మంచి క్యారెక్టర్ వచ్చింది, ఇవన్నీ చూసుకుంటే నేను నా ఒక్కని డ్రీమే కాదు. ఇప్పుడు ఎందుకు నర్సింగ్ చూసుకున్నా, మనోడు క్యారెక్టర్లు వేసిండు, అన్నీ వేస్తుండు. బట్ వి ఆల్ నీడ్ దట్ వన్ ఫిలిం. అంటే ఈ సినిమా స్క్రిప్ట్ విన్నప్పుడు అరే ఈ సినిమాతో కొడుతున్నాం రా మనం, ఈ సినిమాతో పక్కా ఇంపాక్ట్ క్రియేట్ చేయకపోతే చూడండి అనే ఫీలింగ్ వచ్చింది. ఎందుకు టోనీ కానీ మనోడు యూట్యూబ్లో చాలా సిరీస్లు వేసిండు, టోనీ దిస్ ఈస్ గోయింగ్ టు బి అ బ్రేక్ అంటే ఈ రోల్తోనే నీ అందరికీ, ఈ ఒక్కరికే కాదు, కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్లో పనిచేసిన మానసక్కకి, అంటే చాలా వీ హ్యాడ్ సో మెనీ లిమిటేషన్స్, అంటే బడ్జెట్ వైజ్ అన్ని వైజ్. అంటే చాలా పీపుల్ వేర్ సో అంటే స్ట్రెస్డ్ ఈ షూట్ ప్రాసెస్లో. అండ్ ఆ ప్రాసెస్లో అందరూ చేయలేమేమో అన్న ప్రాసెస్లో వీ గేవ్ హోప్ దట్ ఓకే మనం ఎట్లాంటి సినిమా చేస్తున్నామో మీకు తెలియదు, ద కైండ్ ఆఫ్ ఫిలిం వీఆర్ డూయింగ్, వీ షుడ్ ఆల్ బీ సో ప్రౌడ్. అండ్ జస్ట్ హోల్డ్ ఆన్ సినిమా బయట వచ్చే వరకు జస్ట్ హోల్డ్ ఆన్. అంటే ద కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ విల్ క్రియేట్ అసలు మీకు అర్థం కూడా కావట్లేదు, జనాలు ఏ విధంగా మూవ్ అవుతారో మీకు అర్థం కావట్లేదు అని ఇదంతా ఐ బిలీవ్డ్ ఇన్ ఆల్ దిస్. అండ్ ఐ థింక్ మేమంతా ప్రిపేర్ అయిపోయి అంతా అయిపోయిన తర్వాత వీఆర్ ఆల్ సెట్, అసలు అంతా రిలీజ్ అయిపోతుంది, మేమంతా మా హోప్స్ ఆల్ హై ఉన్నప్పుడు
ఐ థింక్ అంటే మాకు అరవింద్ సార్ కూడా బిఫోర్ రిలీజ్ మాకు ఒక 3 days ముందే ప్రీమియర్స్ కాన్ఫిడెంట్గా ఇచ్చేయండి. ప్రీమియర్స్ అన్ని వైజాగ్లో, విజయవాడలో, హైదరాబాద్ అన్నిట్లలో గట్టిగా ప్లాన్ చేసుకున్నాం మేము. అంటే వీ వాంటెడ్ ఫ్రైడే మార్నింగ్ షోకి హౌస్ఫుల్ కావాలి. ఎందుకంటే వీ నో దట్ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ దిస్ అ బ్యూటిఫుల్ ఫిలిం, దిస్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ డెఫినెట్లీ. అదైతే మాకు షూర్ పక్కా ఆ కాన్ఫిడెన్స్ అయితే డెఫినెట్లీ ఉండే. సో వీ వాంటెడ్ డూ ఎర్లీ ప్రీమియర్స్, బట్ మాకు సెన్సార్ టైంకి రాలేదు. అండ్ యాక్చువల్లీ అంటే ఐ సీరియస్లీ హానెస్ట్లీ రెస్పెక్ట్ దర్ ప్రాసెస్. కానీ వాళ్ళు అడిగిన మోడిఫికేషన్స్ అన్నీ చేసినాం మేము. కావాల్సిన సీన్లు కట్ చేసినాము, డైలాగులు మార్చినాము, డబ్బింగ్లు మళ్ళీ చెప్పినాము, ఇవన్నీ చేసినాము. ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దాట్ వీ వర్ సర్ప్రైజ్డ్. అంటే ఐ ఫీల్ లైక్ దిస్ డిజర్వ్డ్ కొంచెం ఒక డిఫరెంట్ సర్టిఫికేషన్. అండ్ జస్ట్ బికాస్ ఆఫ్ దాట్ మేబీ దానివల్ల ఏమైనా ఇంపాక్ట్ అయిందో లేదో తెలియదు. కానీ అంటే నేను చూస్తున్నప్పుడు నా రెస్పాన్స్ అంటే జనాలు థియేటర్లు ఇచ్చే రెస్పాన్స్కి నాకైతే నేనైతే బ్లాక్ బస్టర్ ఫీల్స్లో ఉన్నది 2 రోజుల నుంచి. నిన్న బ్రహ్మరాంబల అంటే ఒక స్టార్ వస్తే ఎట్లా రెస్పాన్స్ వస్తుందో మేము కిందికి పోయిన తర్వాత మాకు భయం వేసింది. నాకు ఎవరైనా బౌన్సర్ ఉన్న చుట్టూ నాకు ఏమైపోతుందని భయం వేసింది. ఉరికి రాలేదు ఆఫ్టర్ అంటే ద కైండ్ ఆఫ్ రిసెప్షన్ వీ గాట్ ఆఫ్టర్ వాచింగ్ ద ఫిలిం. అండ్ నేను ప్రతి ఒక్కరికి ప్రామిస్ చేసేది ఏంటంటే మీ అందరూ జస్ట్ థియేటర్కి రండి. ఒక లైఫ్ టైం మెమరీ అంటే ఒక కోర్ మెమరీ. నాకు వచ్చే మెసేజ్ లీవే బ్రో, ఏ వాజ్ అ మెమరీ అంటే ఇలాంటి మెమరీ, ఒక కోర్ మెమరీ లైఫ్లో మీరు మిస్ అవుతారు. అండ్ ఒక లైఫ్ చూస్తారు, మీ లైఫ్ మీకు కనిపిస్తుంది. మీ పేరెంట్స్తో మీ ఈక్వేషన్ ఎట్లుంటుందో అంటే అండ్ నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, ఈ సినిమా చూసిన తర్వాత లవ్ అనే కాన్సెప్ట్తో మళ్ళీ లవ్లో పడతారు ఈ జనరేషన్ కిడ్స్ అని ఫీల్ అవుతున్నా. సో జస్ట్ నేను ఒకటే మీరందరూ ఫ్యామిలీస్ కానీ ఎవ్రీవన్ జస్ట్ మీరు బుక్ మై షో ఓపెన్ చేసిన అంటే చూసిన వాళ్ళందరూ అయితే అందరు క్లీన్ యూ సినిమా ఇది. మేబీ ఓకే యూ/ఏ అని వచ్చేమో, బట్ డెఫినెట్లీ థియేటర్కి వస్తే మాత్రం ఒక అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మేము గ్యారంటీ చేస్తున్నాం. అదైతే పక్కా. ఐ బిలీవ్ ఐ థింక్ దిస్ ఇప్పుడు వాసు సార్ అన్నట్టు సింగిల్ స్క్రీన్స్ కూడా 100 రూపీస్ టికెట్స్ అన్నారు. సో అది డెఫినెట్లీ విల్ ఇంప్లిమెంట్ ఫ్రమ్ టుమారో. అండ్ టుడే సింగిల్ స్క్రీన్స్ అందరూ 100 రూపీస్ టికెట్. అంటే మీ మల్టీప్లెక్స్ ఆడియన్స్కి అందరు కూడా ఏం చెప్తున్నామంటే అంటే ప్రతి ఆడియన్స్కి ఏం చెప్తున్నామంటే అసలు సింగిల్ స్క్రీన్లో ఈ సినిమా ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉండే మజానే వేరు. మీరు అందరు సింగిల్ స్క్రీన్స్కి వెళ్ళిపోండి, 100 రూపీస్ అంటే టికెట్, వెళ్ళిపోండి. అసలు పిచ్చి క్రేజీ ఎక్స్పీరియన్స్ చేయడం మా గ్యారంటీ. అండ్ ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీవన్. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన వాసు అన్నకి అండ్ శ్రీదేవి మ్యామ్కి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మై డైరెక్టర్. అసలు నన్ను అంటే నేను ఈ విధంగా పర్ఫామ్ చేయగలుగుతా అంటే ఈ సైడ్ ఆఫ్ యాజ్ అన్ యాక్టర్ ఒక డిఫరెంట్ సైడ్ని ఎక్స్ప్లోర్ చేసిన. అసలు ఇలాంటి పర్ఫార్మెన్స్ నేను చేయగలుగుతాను కూడా అనుకోలేదు. ఐ వాజ్ సర్ప్రైజ్ టు సీ మై సెల్ఫ్ ఆన్ స్క్రీన్. బట్ అదంతా నన్ను బిలీవ్ చేసిన ప్రతి ఒక్కళ్ళు, ఎందుకు నేను ఒక్కళ్ళే కాదు, ఐ థింక్ ద హోల్ డైరెక్షన్ టీమ్ అందరూ ఒకసారి ఇచ్చి వచ్చేసింది. ఇది సక్సెస్ మీట్ కాదు, బట్ జస్ట్ థ్యాంక్ లోకి, అనిల్ అండ్ విష్ణు, శివ అందరు వచ్చేసేయండి. మార్క్ ప్లీజ్ కమ్. అసలు మేము ఈ సినిమా ఎంత స్పెషల్ అంటే మాకు అంటే మాకు వద్దు పోయి మాకు శాలరీ కూడా ఏమొద్దు, మాకు ఫుడ్ కూడా పెట్టకపోయినా ఏం కాదు, ఆ లెవెల్లో పనిచేసినాం మేము. అసలు వి గేవ్ ఆర్ ఎవ్రీథింగ్, బ్లడ్ స్వెట్ పెట్టేసాం ఈ సినిమాకి. లోకి ఫస్ట్ నుంచి ఉన్నాడు. అండ్ లోకి అందరు కొంచెం డౌట్లు ఉండే అంటే వీడు మున్నాడు వేయగలుగుతాడా లేదా అని. కానీ లోకి మాత్రము నమ్మన్నా వీడు వేయగలుగుతాడా అన్న కాన్ఫిడెన్స్ ఇచ్చిండు అన్నకి. అండ్ అనిల్ బ్రోస్ కాంట్రిబ్యూషన్ ఐ థింక్ అసలు ఈ సినిమాకి మేజర్ కాంట్రిబ్యూషన్. ఇది ప్రేమలో మాకు వచ్చే మాంటేజెస్ కానీ ప్రతిదీ, ఈ కొరియోగ్రాఫ్డ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ ద ఫిలిం అలాంగ్ విత్ కృష్ణ మాస్టర్, అనిల్స్ కాంట్రిబ్యూషన్ అండ్ అనిల్ తెల్లపోరి అండ్ ఎవ్రీథింగ్. అంటే మా సినిమాని మా అందరికంటే ఎక్కువ ప్రేమించింది అనిల్ అని ఫీల్ అవుతా నేను. థ్యాంక్ యూ సో మచ్ అనిల్. అండ్ విష్ణు అంటే అన్న ఈ సీన్లో ఎడిటింగ్ అంటే మంచిలే అంటే నాకు ఎక్కుతలే అంటే అవునా విష్ణు మంచిగా ఉందని చెప్పిండు అంటాడు.
విష్ణునాడు నేను ఏదన్నా అంటే విష్ణునాడు విష్ణు జడ్జ్మెంట్ మీద ఫుల్ నమ్ముతాడన్న. అండ్ మా నవీన్ అన్న కో డైరెక్టర్ అసలు అంటే అంటే అన్న అసలు అంటే నాకు తెలిసి నేను నీ అంత మంచి నీ డైరెక్టర్ అంటే మేమందరం బ్లాక్ బస్టర్ సినిమా చేస్తున్నామని చెప్పి మాకు ప్రతి స్టెప్లో గుర్తు చేసేది మా నవీన్ అన్న. అంటే ప్రతి స్కెడ్యూల్లో గుర్తు చేసేది మా నవీన్ అన్న. అంటే శ్రీకాంత్ అన్న అప్పుడప్పుడు డౌట్లు ఉండేది, అరే ఏంది అరే ఏమవుతుంది కరెక్ట్ అవుతుందా లేదా అంటే, సార్ మీకు తెలియట్లేదు సార్ మనం బ్లాక్ బస్టర్ సినిమా చేస్తున్నాం సార్ ఏంది అసలు అని చెప్పి నవీన్ గారికి. అండ్ ఐ ఫీల్ లైక్ ఈజ్ ద మోస్ట్ ప్యూరెస్ట్ సోల్ ఐ ఎవర్ మెట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ కాంట్రిబ్యూషన్. శివ థ్యాంక్ యూ సో మచ్. శివాకి థ్యాంక్ యూ శివాస్ కాంట్రిబ్యూషన్ బ్యాక్గ్రౌండ్ అంతా కాంట్రిబ్యూట్ చేసిండు. అండ్ అదే ఈ సినిమా నుంచి అందరు బ్లడ్ తీసేసుకున్నారు ప్రతి ఒక్కరి నుంచి. మార్క్ మా ఎగ్జిక్యూటివ్ అసలు మార్క్ నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట. అంటే ఈయన ఒక తిట్టంది నాకు రోజు గడవదు ఎందుకో బట్ మార్క్స్ కాంట్రిబ్యూషన్ ఎవ్రీవేర్. అండ్ అదే ఎవరైనా మర్చిపోయింది సారీ. ఆల్ మై యాక్టర్స్ నర్సింగ్ అండ్ సింధు, టోనీ, కేకే అన్న నా మున్నా క్యారెక్టర్ని కొంచెం ఇట్లా మాసీగా నేను క్లాస్ నుంచి మాస్గా కన్వర్ట్ చేసింది మనోడే. మనోని చూసి నేర్చుకుంటుండే. మనోడు డైలాగ్స్ కూడా రాసిండు ఈ సినిమాకి. అండ్ చాలామంది మర్చిపోయి ఉంటా నేను అసలు అనుకోలేదు.